షాల్ ఎందుకు వద్దు, ఉండండి నేను మీకు వేస్తా. నిలబడండి అందరూ వస్తాయి. మేడం వచ్చారా మేడం? బాగున్నారా అందరూ? ఓకే, అక్కడ ఆయిల్ గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంది? బాగాలేదంటే ఇబ్బంది ఏంటో చెప్పాలి, లేదా మళ్ళీ నేను ఈసారి వచ్చినప్పుడు నువ్వేం చెప్పలేదుగా అంటాను. కొంచెం అది అడుగుతున్నారు ఈ వార్డు. మీరు ఏ సమస్యలున్నా ముందు మా దృష్టికి తీసుకురావాలి, లేకపోతే మేమేమనుకుంటాం అందరు బాగుందని అనుకుంటామా లేదా? వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం చెప్పారు, అది చేసి పెట్టాం. 6 ఏళ్ల నుంచి వాటర్ సమస్య ఉన్నా అన్నారు, అది తీర్చాము. రోడ్డు డ్రైన్లు కూడా వేస్తాము, కాకపోతే ఒక ప్రయారిటీ ప్రకారం ఎక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది అవన్నీ చూసుకొని వేస్తాము. 19-20 వార్డులు కలిపి 1,50,00,000 రూపాయల వరకు రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్ వేస్తున్నాము. ఇంకా కూడా చేయాల్సింది ఉంది, చాలా వార్డులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేస్తాము, మీకు ఇబ్బంది లేకుండా పనిచేయడానికే, ప్లస్ అట్లానే ఇంటి దాకా వచ్చి సమస్య కనుక్కోవడానికే మేము ఉంది. ఓకేనా? నెక్స్ట్ రోడ్డు డ్రైన్ నోట్ చేసుకున్నాము. ప్రయారిటీ మీద ఫస్ట్ ఎవరెవరికి ఎక్కడ ముందు వేసుకోవాలి చూసుకొని ఇవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. నమస్తే. ఓకే ఓకే. నీళ్ళు చెప్పారు, నీళ్లు మనం వచ్చాక ఇచ్చాము, అందరు సంతోషంగా ఉన్నారు. రోడ్డు డ్రైన్ నోట్ చేసుకుంటాము. ఓకే, అదొకసారి వివరాలు అవి ఇవ్వండి, నేను కనుక్కుంటాను. ఓకే, మీరు కూడా తెలిసిన హాస్పిటల్ నేను మన క్యాంప్ పెట్టించి 40 మందికి చేయించాను. లేదు శంకరాలోనే చేయిస్తంటే అక్కడికైనా లెటర్ పెడతాను. ఓకే, తప్పకుండా చేపిస్తాం, కొద్దిగా టైం పట్టినా చేపిస్తాము. 19-20 వాటర్ చాలా చోట్ల రోడ్డు, డ్రైన్, పైప్ లైన్స్ వేపించాము. ఇప్పుడు దాకా ప్రయారిటీ మీద ఇప్పుడు అడిగారు కాబట్టి ఇక్కడ రోడ్డు డ్రైన్లు కూడా వేపిస్తాం. మీరు కూడా మీ ఆశీస్సులు, కుటుంబం ఏంటి అనేది కాదు కాస్త గమనించండి. ఎలక్షన్స్ అప్పుడే కాదు, రాజకీయాలంటే నిత్యం రావాలి, ఇంటి దగ్గర కనుక్కోవాలి ప్రజలకి. మీరు చేస్తారు, ఇంకో 100 మందికి చెప్పాలి. పట్టుకోమ్మా. అందరైతే అప్లై చేసుకోండి. సరే, ఆ మాటకి అడుగుతుంది. అందరు అప్లై చేసుకోండి అనేది. మీరు కొంత ఓపిక గా ఉండాలి. మీకు అన్ని ఇప్పుడు వాటర్ చెప్పారు, చేపించాము. 6-7 ఏళ్ళ నుంచి నీళ్లు లేదు, అవునా కాదా? ఇప్పుడు ప్రాబ్లం మనకు లేదు.